శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపోలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించారు. ఆయన స్వయంగా బస్సు నడిపి తన తల్లి బొజ్జల బృందమ్మకు తొలి ఉచిత టికెట్ అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఈ పథకం ప్రారంభించామని తెలిపారు. కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలోనే సూపర్ 6 లో ప్రత్యేకమైన కార్యక్రమంగా ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఈ ఆగస్టు 15 నుంచి ప్రారంభించడం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమాన్ని మన నియోజకవర్గం పోతే ఆయన కౌలించుకొని బాధపడుతున్నాను. ఆయన ఏం తీసిన పర్లేదు, ఆల్ ది బెస్ట్, వెరీ గుడ్, బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడు. చనిపోకుండా ఈ రోజు నువ్వు ఓడిపోయావరా, నువ్వు ఏ రోజు ఓడిపోవని చెప్పాడు. అంటే అర్థం కాలే. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమేమి మార్పులు చేశానో మీకు రెండు కామన్ మ్యాన్ బస్సు కాబట్టి కామన్ అంతా పట్టించి పెట్టేది మా కొడతావా రండి సార్ కొట్టాను. ఈరోజు బస్సు టికెట్ నుంచి మరి ఇండిపెండెన్స్ వచ్చింది ఆడవారికి. వాళ్ళు సంపాదించే దాంట్లో మీకు మగవాళ్ళకి చంద్రబాబు గారు ఏమీరు, ఆడవాళ్ళకి మాత్రం ఇస్తారు. మాది మహిళల ప్రభుత్వం, మీలాంటి మగవాళ్ళ ప్రభుత్వం కాదు. ఇక పాయింట్కి వస్తే ఈరోజు ఈ ఫ్రీ బస్సు కార్యక్రమం రంగరంగ వైభవంగా ఈరోజు శ్రీకాళహస్తిలో స్టార్ట్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మరి బస్సు ఎక్కి ఆయన విజయవాడ వీధుల్లో అక్కచెల్లెలు తిరుగుతుంటే ఆయన ఆనందానికి హద్దు లేదు. నేను ఈరోజు బస్సు తోలి మా అమ్మగారు కండక్టర్ గా ఈరోజు టికెట్ కూడా ఇచ్చారు వాళ్ళకి. లోపల మా అమ్మకి ఇచ్చాం, మేము కూడా చూసాం. అందరూ మహిళలకు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఫ్రీ బస్సు బ్రహ్మాండంగా చేసాం. చాలని జీతంలో ఆడవారికి ఎవరికైతే 10,000, 15,000 జీతం వస్తుందో 28% మరి బస్సుకే పోతారు. అవన్నీ కూడా గమనించిన ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు మరి దగ్గర 2,000 కోట్ల సంవత్సరానికి అదనంగా భారం పడుతున్నా మరి మహిళలు పట్ల ఉన్న చిత్తశుద్ధితోని, ప్రేమతోని, వాత్సల్యంతో ఈరోజు మహిళలందరికీ కూడా ఫ్రీ బస్ కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది. ఆగస్టు 15 స్వతంత్రం వచ్చినట్టు వాళ్ళకి హ్యాపీగా ఉంది. వాళ్ళకి ఆనందానికి హద్దులు లేవు. చాలా మంది మహిళలు కూడా అంటా ఉన్నారు, యాక్చువల్లీ మగవాళ్ళు అంటా ఉన్నారు, మా కూడా కావాలని. మీరు బాగా పనిచేయండి, సంపాదించుకోండి, ఇక్కడ కూడా ఎక్కండి, వాళ్ళు ఫ్రీగా తిరుగుతారు. నేను అందరూ మహిళలు చెప్పా, ఇంకటి నుంచి మహిళలందరూ దర్జాగా సూట్ కేసు పట్టుకొని నిలబడాలా అని చెప్పి ఎలక్షన్ల ముందు కూడా బాగా చెప్పడం జరిగింది. అదే ఈరోజు చంద్రన్న ఇవ్వడం జరిగింది. నిజంగానే మహానుభావుడు, ఇట్లాంటి మహానుభావులు ఒక్కరుంటే చాలు దేశం మొత్తం బాగుపడేదానికి. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మహిళలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తారని తెలియజేసుకుంటున్నాను. సూపర్ 6 లో మరొక 6 కొట్టిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని గర్వంగా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. 15వ తారీఖు అంటే 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు శ్రీకాళహస్తి పట్టణవాసులందరికీ తెలుపుకుంటూ మరి సూపర్ 6 లో భాగంగా మొదటగా ఒక గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 4,000 రూపాయలు పెన్షన్, దాని తర్వాత తల్లికి వందనంలో భాగంగా 15,000 రూపాయలు, దాని తర్వాత అన్నదాత సుఖీభావలో భాగంగా 7,000 రూపాయలు మొదటి విడతలో 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరో సూపర్ 6 లో మరో పథకం స్త్రీ శక్తి అనగా ప్రతి మహిళకు, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ నివాసులు ఎవరైతే ఉంటారో ప్రతి మహిళకు 4 రకాల బస్సులు. ఆ 4 రకాల బస్సులు ఏంటంటే డీలక్స్, అల్ట్రా డీలక్స్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు. ఈ 4 రకాల బస్సుల్లో మహిళలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
రాష్ట్రంలో ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డు లేదా రేషన్ కార్డు కలిగిన ప్రతి మహిళకు ఈ 4 రకాల బస్సుల్లో ఫ్రీ బస్ సర్వీసెస్ జరగడం జరుగుతుంది. అంటే ఫ్రీ బస్ సర్వీసెస్ అంటే ఎక్కి కూర్చోవడం కాదు, ఎక్కి కూర్చొని టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్న తర్వాత 50 రూపాయలు అయితే 50 రూపాయలు, 30 రూపాయలు అయితే 30 రూపాయలు, 25 రూపాయలు అయితే 25 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీకి చెల్లిస్తారు. దీని ద్వారాగా ప్రతి మహిళకు కనీసం వాళ్ళు సంపాదించే ప్రతి 100 రూపాయల్లో 10 రూపాయలు మిగిలినట్టే అన్నమాట. ఎందుకంటే ప్రతి మహిళ కూడా సంపాదించాలంటే ఖచ్చితంగా ట్రావెల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆ ట్రావెలింగ్ కూడా ఊర్ల నుంచి పట్టణాలకి, పట్టణాల నుంచి ఊర్లకు వెళ్ళడం జరుగుతుంది. అవి కూడా మేజర్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవడం వల్ల ఈ యొక్క ఉచిత బస్ సర్వీస్ అందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటూ ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ మహిళా శక్తిని ఇంత పైకి తీసుకురావడం మాకందరికి చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క మహిళకి ఆర్థికంగా కూడా ఆయన చేశారు. అది ఎప్పటికీ మేము మర్చిపోలేము. ఈ రోజు ప్రతి మహిళ బస్సు ఎక్కాలనే ఉత్సాహం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి పోవాలన్నా ఫ్రీ బస్సు. అది కాక వాళ్ళకి వచ్చే ఆదాయం 10,000లో 2-3 వేలు బస్సులకే సరిపోతుంది. అది మిగిలినట్టే కదా ఆయన చేసిన పని. ఇది దేశంలోనే ఎవరు చేసిందో చాలా సంతోషంగా ఉంది. ఇది తర్వాత ఇక్కడ ఎక్కిన మహిళలు ఈ రోజు 74 మంది ఎక్కారు. వాళ్ళు ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే మొదటి రోజు ఈ రోజు కాళహస్తిలో 4 వీధులు సంతోషంగా బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబుకి, మోడీ గారికి జై కొడుతూ తిరుగుతారు వాళ్ళు. చాలా బాగుంది. ఇది చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం.